ఎల్లి ఎల్లి పోడు తమ్మి నల్ల నల్ల మబ్బులు గమ్మి ఎల్లువల్లే ఎలుగులు చిమ్మే సూర్యుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా పొడుసుకు వస్తాడు. శిఖరమంతా ఎదిగిన వాడు నేల మీద కూసున్నాడు. జనము గుండె చప్పుడు తెలిసిన గొప్పోడు జాతి మేలు గోరి తప్పున పడ్డాడు. ఎవ్వారి కోసమయ్యా ఎవ్వారి కోసము ఎన్నాళ్ళు ఒంటరిగా చేసావు సమరము. నీకున్న ఇలువ ముందు సాలదంట గగనము, నీకున్న ఇలువ ముందు సాలదంట గగనము. అయినా నీకెందుకింత హంతులేని మౌనము. జాడ మొదలు పెట్టను సామి ఎక్కడుంది నీ జన్మభూమి. దేశమంతా నా సొంతమన్నా మేధావి కులము తలము ఒంటికి అంటని మన జీవి. కాటారం మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన వీరి నిరుపేద కుటుంబానికి చెందిన వారు ఇటీవల షార్ట్ సర్కిల్తో వీరి ఉండే గుడిసె మొత్తం కాలిపోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అయితే చిన్నతనంలోనే వీళ్ళ నాన్న చనిపోవడం జరిగింది. ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేసి అప్పు చేసి అప్పు కూడా ఇంకా కట్టలేని పరిస్థితి వీళ్ళది. ఇప్పుడున్న ఇల్లు కూడా కాలిపోవడంతో వీళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం వీరు ఉండడానికి తినడానికి కూడా బట్టలు తినడానికి తిండి లేని పరిస్థితి. మా జయశంకర్ విషయం తెలవగానే మా జయశంకర్ ఫౌండేషన్ నుండి వచ్చి మేము నిత్యావసర సరుకులు కానీ రైస్ బ్యాగ్స్ బట్టలు ఇవ్వడం జరిగింది. అలాగే వారు ఒకవేళ ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో ఉంటే మా ఫౌండేషన్ ద్వారా మేము వారికి కొంత సహకారంగా ఇటుక కానీ ఇసుక కానీ సిమెంట్ బస్తాలు కానీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అలాగే ఇంకా దాతలు కూడా ముందటికి వచ్చి వీరి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా హెల్ప్ మాకు కూడా పెళ్లిళ్ళు చేసిన కానీ మాకు కూడా ఏం లేదు, ఎవరికి ఏం లేదు. అక్కడ పోతే కూడా ఇల్లు లేదు. ఎప్పుడన్నా చెరువులకి వచ్చేదాన్ని పిల్లల్ని పట్టుకొని ఇప్పుడు కూడా ఏం లేదు సార్. ఎవరన్నింటినీ హెల్ప్ చేయాలి ఇల్లు కట్టుకోవడానికి.